కోసం మాట్లాడుకుని టచ్అప్ చేసుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అక్కడ కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు పడుకొని అక్కడ కూర్చోన్నప్పుడు ఈమె ఎంతసేపు హైలైట్ అవ్వడానికి చూస్తున్నారు తప్ప ఇష్యూని టేక్ ఓవర్ చేసి అసలు గోశాలలో ఏం జరుగుతోంది, మరణాలకు గల కారణాలు ఏంటి, నిజంగా ఈ ప్రభుత్వంలో తప్పులు జరిగితే నేను ఎలా ఎండగట్టి మాట్లాడాలి, విత్ ప్రూఫ్స్ వచ్చి కూర్చొని మాట్లాడచ్చు కదా. పర్సనల్ టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని, సిబిఎన్ గారిని, వాళ్ళ వ్యక్తిగతంలో ఉన్న కుటుంబ సభ్యులు తీసుకొని వచ్చి మాట్లాడడం నిజంగా ఒక మహిళగా నిస్సిగ్గుైన స్టేట్మెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పిల్లోడు బాబు గురించి మాట్లాడు. నువ్వు ఎంత నక్క వినయాలు ప్రదర్శిస్తావంటే ఒక వారం కిందట ఆ బిడ్డకు అలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడేమో ఆ బిడ్డ బాగుపడాలి, క్షేమంగా ఉండాలి ట్వీట్ వేస్తావా? ఈ రోజు బహిరంగంగా నీకు ఒక అవకాశం దొరికితే దాన్ని మిస్లీడ్ చేస్తూ చీప్ ట్రిక్స్ చేస్తావా? నీకు ఒక కొడుకున్నాడు, నాకు ఒక బిడ్డ ఉంది. మనం తల్లిగా ఉంటూ పరాయ బిడ్డకి ఇబ్బంది కలిగితే ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? నిజంగా ఒక మహిళగా, ఒక మంత్రిగా నువ్వు మాట్లాడాల్సిన మాటల నిజంగా దేవుడు అనేవాడు బిడ్డలు శిక్షిస్తాడా? నిజంగా అలా శిక్ష జరిగితే నువ్వు చేసిన అక్రమాల వల్లనే, నువ్వు టికెట్లు అమ్ముకోవడం వల్లే డిపాజిట్లు గల్లంటే ఈరోజు నువ్వు ఓడిపోయావా? నీ నాయకుడు ఎవరైతే నీ అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు 7 కొండలు 2 కొండలు చేస్తారనే పవరాలు గుట్టకు పరిమితమై అడిగితే నమ్ముతావా? లేదు అమరావతి రైతుల కన్నీరు వల్లే నీ కూటమి, నీ అమరావతి రైతుల ఏడుపుల వల్లే నీ ప్రభుత్వం కూలిపోయిందని నేను నమ్ముతావా? తిరుమల షెడ్ వేయించాడు సార్, అందుకే షెడ్ మోసుకొని పోయాడని నేను అంటే ఒప్పుకుంటుందా? 11 సీట్లకు అందుకే నువ్వు పరిమితమయ్యావు. అమరావతి ఏడుపులు, టికెట్ కొనడము, టికెట్లు అమ్ముకోవడము, ఈరోజు ఇవన్నీ నీ ప్రభుత్వం కూలిపోవడానికి కారణాలంటే నువ్వు ఒప్పుకుంటావా? అయినా రోజా గారికి మాట్లాడే రైటే ఉంది సార్. ఆయన ఫోటోగ్రాఫర్ కి మెళ్ళో సిలవేసి మరి స్వామివారి సన్నిధిలో నిలబెట్టిన వ్యక్తి ఆమె. ఈ రోజు టీడీడీ మీద ప్రేమనా? ఈరోజు గోశాల మీద నీకు ఆలోచన, ఆవేదన? కేవలం ఓన్లీ ఒక స్టాండ్ ఏంటంటే తను అక్కడ హైలైట్ అవ్వాలి. కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి కన్నా తన పర్ఫార్మెన్స్ బాగుందని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందాలన్న ఇంటెన్షన్ తప్ప తను వచ్చిన పని ఏంటి? అసలు నిస్సిగ్గుగా నీ జీవిత కాలంలో ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల నువ్వు తలెత్తుకోలేవు. రోజా గారు తలెత్తుకోలేదు. పసి బిడ్డని ఒక తల్లి తన మొక్కుబడి కోసం అన్ని మతస్థురాలైనా మన దగ్గరకు వచ్చి గుండు కొట్టుకొని మరి స్వామివారికి మొక్కు చెల్లించి స్వామివారికి 17 లక్షలు డొనేట్ చేసి మరి తన బిడ్డకు బాగైనందుకు కృతజ్ఞత తెలిపిపోతుంది. అంత విశ్వసిస్తున్నారు మన స్వామిని. మీరు ఆయన మా పసిబిడ్డల్ని హామ్ చేస్తాడన్నట్టు చెప్తున్నారు. పసిబిడ్డలకి ఎక్కడైనా తన తండ్రి ద్రోహం చేస్తారా? వెంకయ్య స్వామి వెంకన్న ఈ రోజు తన బిడ్డకు అలాంటి గతి పట్టించాడని చెప్తున్నా అంటే నిజంగా నిసిగ్గా ఇట్లాంటి మాటలు మాట్లాడడం క్షమాపణ చెప్పాలి సార్. ఓకే ఓకే, ఒకసారి బయట విందామండి, బయట ప్లే చేయండి అమ్మా. ఇదా మీ చిత్తశుద్ధి? ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయాల్లో అపచారాలు చేయొద్దండి. అదే చెప్తున్నాను కదా, వచ్చి ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాను అన్నాడు కదా, ఆ ప్రభుత్వం చేసే తప్పుల్లో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్ కూడా ఉంది. వాటికి ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్లన్నీ కడగమనండి. ఆ రోజు కడిగాడు కదా, తిరుమల లడ్డూలో ఏదో జరిగిందని అబద్ధాలు వీళ్ళే చెప్పి వెళ్ళి దుర్గమ్మ మెట్లు కడిగారు కదా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని జరిగాయి కదా, కొండ మీద మర్డర్ జరిగింది, చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు, డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి, బిర్యానీలు అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు, గోవులు చనిపోతున్నాయి. దీనికి ప్రాయశ్చిత్తం 7 కొండల్లో ఉన్న మెట్లు కడగమనండి పవన్ కళ్యాణ్ని. తప్పు చేసిన పాలక మండలిని అలాగే అధికారులని శిక్షించమని కూడా డిమాండ్. అదే ఓకే, ఏంటి మర్డర్ ఏంటండి కీర్తన గారు కొండపైన? అంటే ఆవిడ కళ్ళు మూసుకొని ఉంటారు సార్. ఈ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే దాని కూటమి మీద ఆపాదిస్తారు. ఆవిడ తెలిసింది ఒకటే, అంటే ఎక్కడ ఏం జరిగినా దాని కుటుంబే బాధ్యులు, కుటుంబ పెద్దలే మీరు మర్డర్ చేయండి, మీరు మానభంగాలు చేయండి, లేదంటే మీరు అటాక్లకు పాల్పడండి అని మేము ప్రోత్సహిస్తున్నట్టు ఆమె చెప్తారు. ఆవిడ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి ఆమె మాట్లాడు. ఇక్కడ ఏదైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడాలి. అనవసర ప్రసంగాలు ఎందుకు, ఆడంగి బెదవాలు అంటుంది సార్. అక్కడికి వచ్చి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడుతుంది, కనీసం కొంచెమన్నా ఇంకిత జ్ఞానం లేకుండా వీళ్ళు కనీసం మహిళలు అంటే ఒక పార్టీ రిప్రజెంటేటివ్ వచ్చినందుకు మీరు ఆలోచించుకోవాలి కదా. అసలు జగన్మోహన్ రెడ్డి మేము ఎందుకు వెళ్ళమని చెప్తుంటారు అక్కడికి? టు బి ఫ్రాంక్ ఎందుకు వెళ్ళమని చెప్తుంటారు? ఆ ఇష్యూ ఏదో తెలుసుకొని దాని పక్షాన్ని మీరు ఫైట్ చేయమని చెప్తుంటారు. వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు అక్కడ? రైట్, సురేంద్ర నాయుడు గారు, కీర్తన గారు మీరు సిగ్నల్లోకి ఏమన్నా రావడానికి ట్రై చేయండి. సురేంద్ర నాయుడు గారు, అసలు ఏం జరుగుతుంది తిరుమలలో, తిరుపతి తిరుమల ఆ ప్రాంతాల్లోని ఆ టెంపుల్ సిటీలో
అసలు ఎందుకు ఈ అనవసరమైన రచ్చ? కావాలని ఏమన్నా రాజకీయ కుట్రలా? సార్ ముందుగా మీకు ప్యానల్